ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం రామ్నగర్లో ఉన్నాము. ఇంటి రుచులు. సో ఇడ్లీ రామయ్య ఎంత ఫేమస్ అని తెలిసిందే కదా రామ్నగర్లో. సో వాళ్ళదే అనమాట, కొత్తగా పెట్టారు. అవతల అంతా వెజ్ ఉంటుంది కర్రీ పాయింట్స్లో, ఇది నాన్ వెజ్ అనమాట. ఇంటి రుచులు నాన్ వెజ్ కర్రీ పాయింట్స్ కొత్తగా పెట్టారు. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై, చాలా రకాలు ఉన్నాయి. సడన్గా మనం నాన్ వెజ్ ఇష్టం ఉండే వాళ్ళకి అన్నీ తెచ్చుకొని అన్నీ చేసుకోవాలి. జాబ్ చేసి ఇంటికి వస్తుంటారు, అప్పుడప్పుడు వండాలి తినాలంటే చాలా కష్టము. సో ఇలాంటి కర్రీ పాయింట్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో బయట తెచ్చుకొని తినేవాడిని, చికెన్ కర్రీ కానీ ఫిష్ కర్రీ కానీ అస్సలు బాగుండవు. అది కూడా 100-150 రూపాయలు చాలా రేట్ ఉంటాయి. కొన్ని రేటు ఓకే, టేస్ట్ బాగుంటుంది అంటే అస్సలు ఉండదు. సో ఇడ్లీ రామయ్య వాళ్ళే కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ప్రైస్ కూడా చూద్దాం ఎంత ఏంటి అనేది. సో నాకైతే బాగా అనిపించింది. మనకు రామ్నగర్ అరవింద్ బ్రిడ్జ్ ఎక్కుకోకుండా కింద వైపు సర్వీస్ రోడ్లో ఉంటుంది. మీకు లొకేషన్ పెడతాను, అంటే చూపిస్తాను మీకు. సో వీడియోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఫాస్ట్ అప్డేట్ కోసం. ఎందుకంటే ఈ మధ్య కొంచెం స్పీడ్ పెంచాము, ఎక్కడ ఏం జరుగుతున్నా ఫస్ట్ అప్డేట్ ఇస్తున్నాం అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 40,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. అలాగే వీడియోకి లైక్ చేయండి, లైక్ వేసి ఎక్కువ రికమెండ్ చేస్తుంది యూట్యూబ్, వేసారా లైక్. సో షేర్ చేయండి, చాలా మంది తెలుసుకుంటారు ఇలాంటి కర్రీ పాయింట్ ఉందని చెప్పేసి. ఎందుకంటే మనకు ఇడ్లీ రామయ్య అంటే ఇంత ఫేమస్ కదా. సో ఫ్రెండ్స్, అడ్రస్ వచ్చేసి ఈ పక్కన బ్రిడ్జ్ జీపీ, ఇట్లా జస్ట్ ఇట్లా జీపీ అంబేద్కర్ బ్రిడ్జ్, రామ్నగర్ బ్రిడ్జ్ అనమాట. సో ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకు రుద్రంపేట బైపాస్ వస్తుంది. స్ట్రైట్గా వెళ్తే ఇలా తిప్పు. సో ఇలా వెళ్తే తెలిసిందే. ఇంకా స్ట్రైట్గా వెళ్తే ముందు పాత రైల్వే గేట్ ఉండే కదా, స్ట్రైట్గా వెళ్ళి ఇంకా లెఫ్ట్ తీసుకుంటే కోట్ రోడ్ అంట అవి ఉంటాయండి. స్ట్రైట్గా వెళ్తే రామ్నగర్ అనమాట, రైల్వే గేట్, పాత రైల్వే గేట్. సో ఇక్కడ ఉంటుంది ఇంటి రుచులు నాన్ వెజ్ కర్రీ పాయింట్, ఇడ్లీ రామయ్య వాళ్ళదే. మనం తెలుసుకుందాం ఏమేమి దొరుకుతుందో. సో 120 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ, ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి రేట్ ఎక్కువే ఉంటుంది. 120 నుంచి 220 వరకు ఉంది. చూడండి, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై. సో ఇలా ఇవన్నీ ఉన్నాయన్నమాట. 120 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్. హైయెస్ట్ అంటే 220 రూపీస్. నాకు తెలిసి మటన్దే ఉంటుంది కర్రీ, 220 రూపీస్. సో 120 రూపీస్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇడ్లీ రామయ్య కాబట్టి. సో కొత్తగా లాంచ్ చేశారు, మొత్తం పూలన్నీ డెకరేషన్ అంతా అలాగే ఉన్నాయన్నమాట. సో కనుక్కుందాం లోపల ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎట్లా టైమింగ్ ఏంటి, ఓకేనా. సో ఇంటి రుచులు, ఇంటిలో మనం చేసుకుంటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ తగ్గట్టుగా ఇంటి రుచులు అని పెట్టారు అనమాట. సో నమస్తే సార్. సో ఎన్ని రోజులు సార్ పెట్టింది? 4 days అవుతుంది. 4 days అవుతుంది. ఇంటి రుచులు అని పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందా? అదే కదా, ఇంట్లో టేస్ట్ తగ్గట్టుగా కట్టెల మీద చేయడం కానీ, స్పష్టంగా చేయడం కానీ, నాటిగా. ఓకే. సో 6 ఐటమ్స్ దొరుకుతాయి సార్ ఇక్కడ. 6 చికెన్ కర్రీ, మటన్, ఫిష్, 6 ఐటమ్స్. బిర్యానీ కూడా ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ 120 రూపాయలు. హైయెస్ట్ అంటే 220. అది మటన్ రేట్ ఎక్కువ. మటన్ కర్రీ. టైమింగ్ చెప్తారు సార్? టైమింగ్స్ 11:30 to 9:30 వరకు. 9:30 వరకు. మధ్యాహ్నం 3:30కి అయిపోతుంది. మళ్ళీ 6:30 నుంచి 9:30 వరకు. మళ్ళీ ఫ్రెష్గా చేస్తారు. ఎప్పుడైనా మనకు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెష్గానే ఉంటుంది. ఇడ్లీ రామయ్య అంటే అది బ్రాండ్. అది ఎన్నేళ్ళ నుంచి తెలుసు, మనం ఇప్పుడు చెప్పేది కాదు కానీ. సండే కూడా ఉంటుంది. సండే ఫుల్ డే ఉంటుంది. ఫుల్ డే. ఓన్లీ సాటర్డే ఒక్కటి ఉండదు. బిర్యానీ కూడా అవైలబుల్. ఓన్లీ చికెన్, మటన్ కూడా. మటన్ ఓన్లీ బిర్యానీ రైస్లోకి ఎగ్ ఇస్తాం అనమాట. సో వెజ్ కర్రీ కావాలంటే అక్కడ దొరుకుతుంది. సో ఇది ఫ్రెండ్స్, రామ్నగర్లో ఇంటి రుచులు కొత్తగా పెట్టారు. నాన్ వెజ్ ప్రియులకి మంచి బెస్ట్ ఆప్షన్ ఇది. 120 రూపాయల నుంచి 220 రూపాయల వరకు ఇడ్లీ రామయ్య కాబట్టి బాగుంటుంది టేస్ట్ కూడా. సో తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని, చాలా మంది తెలుసుకుంటారు, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ సార్.